హాయ్ అండి. ఇంకా ఎప్పుడు పప్పుచారు, టమాటా చారు ఇలాంటియే కాకుండా, ఇంకా ఈరోజైతే బెండకాయ ఫ్రై చేశాను. అలాగే బెండకాయ చారు చేస్తున్నాననమాట. మీలో ఎంతమందికి బెండకాయ చారంటే ఇష్టమో కామెంట్ చేయండి. లేదంటే చామగడ్డ చారంటే ఇష్టమా చెప్పండి. ఏం లేదండి మన బెండకాయలనైతే పెద్ద పెద్దగా కట్ చేసుకొని, అలాగే టమాటా, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఒక గిన్నె కడాయి పెట్టేసి ఆయిలేసి, ఆయిల్ హీట్ అయినంక ఈ కట్ చేసుకున్నయన్నీ వేసి మంచిగా వేయించి, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలండి. ఒకసారి కలిపి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసేసి, అది మసులుతున్నప్పుడైతే బియ్యం పిండి ఉంటది కదండీ! ఆ బియ్యం పిండిలో కొంచెం గరం మసాలా తీసుకొని వేసి, వాటరేసి కలపాలండి. ఈ పిండినైతే మనం మసులుతున్న బెండకాయ పులుసులో అయితే యాడ్ చేయాలండి. ఏసి మంచిగా కలిపి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొత్తిమీర వేసి, కొద్దిసేపు మగ్గనిస్తే సూపర్ బెండకాయ పులుసయితే రెడీ అండి. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి మరి.